వెయిట్ లాస్ జర్నీలో ఇది నా డే 5. నేను డైట్ ఫాలో అవుతున్నా, మీల్స్ కూడా కరెక్ట్గానే తింటున్నాను. కానీ ఒక మిస్టేక్ వల్ల నా వెయిట్ లాస్ స్లో అయిపోతుందని నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. నిజం చెప్పాలంటే నేనంతా బాగానే చేస్తున్నాను అనుకున్నాను. మీల్స్ కరెక్ట్గా, క్యాలరీస్ కరెక్ట్గా, స్టెప్స్ కూడా బాగానే చేస్తున్నా అనుకున్నాను. కానీ వీటన్నిటి మధ్యలో ఒక చిన్న విలన్ అయితే దొరికాడు. అదే వాటర్. నా బాడీకి డైలీ ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ నేను తాగట్లేదని ఇప్పుడే అర్థమైంది నాకు. రీజన్ ఏంటంటే లేట్ నైట్ వర్క్ చేయడం, మార్నింగ్ లేట్గా లెగడం ఇలాంటివన్నీ చేయడం వల్ల బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోతుంది. అప్పుడు అర్థమైంది వెయిట్ లాస్ అంటే ఓన్లీ ఫుడ్ అండ్ డైటే కాదు, వాటర్ కూడా అని. కాబట్టి ఇక నుంచి మిషన్ స్టార్ట్. డైలీ 4 లీటర్స్ వాటర్ అయినా తాగాలి అని గోల్ పెట్టుకున్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేస్తూ రోజు కొంచెం బెటర్ అవడానికి ట్రై చేస్తున్నాను. డే 5 మీల్ చూసుకుంటే ఫుల్ ప్రోటీన్ అండ్ రసం, ఫుల్ కార్బ్స్ అండ్ ఫైబర్తో కుమ్మేసాం. ఫస్ట్ అండ్ థర్డ్ మీల్ ఆఫ్ ద డే ప్రోటీన్ షేక్. ఓట్స్ విత్ బనానా అండ్ నట్స్. 135 kg నుంచి 115 kg జర్నీ ఈజీ కాదు, కానీ మనం కూడా ఈజీగా గివ్ అప్ ఇవ్వలేం కదా. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్. వాటర్ తాగండి. నేను కూడా వాటర్ తాగడానికి వెళ్తున్నా.